మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి మొఘల్స్ కు దీటుగా రాజ్యాన్ని విస్తరించి తన పాలనతో ఓ రేంజ్ సెట్ చేశారు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన మరణంతో ఆయన రాజ్యాన్ని పరిరక్షించే బాధ్యత సంభాజీ అందుకున్నారు. 9 ఏళ్ల పాటే పరిపాలించిన శివాజీ వారసుడనిపించుకున్నారు. సంభాజీ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన గురించి అనగనగాలు. ఛత్రపతి శివాజీ సయూభాయ్ దంపతులకు 1657 మే 11న జన్మించిన సంభాజీ రాజే చిన్నతనం నుంచి యుద్ధ విద్య, రాజకీయాలకు ఆకర్షితుడయ్యాడు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడంతో ఆయన బాల్యమంతా శివాజీ తల్లి జిజియాబాయ్ వద్ద గడిచింది. 9 ఏళ్ల వయసులోనే సంభాజీకి జీవుబాయ్ అలియాస్ యేసుబాయ్తో వివాహం అయింది. పీలాజీరావు షేర్క్ కుమార్తెనే జీవుబాయ్. మరాఠా రాజ్య విస్తరణలో భాగంగా పీలాజీరావుతో బంధుత్వం ఏర్పరచుకుని శివాజీ కొంకన్ ప్రాంతంపై పట్టు సాధించారు. ఇక శివాజీ ఆకస్మిక మరణం తర్వాత సింహాసనంపై రభస మొదలైంది. సంభాజీని కాదని తన కుమారుడు రాజారాంనే రాజును చేయాలని సవతి తల్లి సోయిరాబాయ్ ప్రయత్నించింది. ఈ క్రమంలో సంభాజీ వ్యక్తిత్వం పైన కూడా వదంతులు వ్యాపింపచేసేందుకు ప్రయత్నించిందని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. అయినా వీటన్నిటినీ దాటుకుని చివరికి సంభాజీ 1681లో అధికారికంగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఇక అప్పటి నుంచి 1688 వరకు మరాఠా రాజ్య పరిరక్షణ కోసం పోరాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుతో పోరు కొనసాగించారు. ఆయన దక్కన్ ప్రాంతాన్ని జయించాలనే అన్ని ప్రయత్నాలను సంభాజీ అడ్డుకున్నారు. ఇలా 9 ఏళ్ల పాటు ధీటుగా పోరాడిన సంభాజీ 1689లో ఔరంగజేబ్ సేనలకు చిక్కారు. మరాఠా నేతలతో సమావేశానికి సంగమేశ్వర్కు వెళ్లిన సమయంలో మొఘల్స్ మెరుపుదాడి చేసి సంభాజీని పట్టుకున్నారు.